నమస్తే మ్యామ్. నమస్తే అమ్మా. మ్యామ్, ఇప్పుడు తులారాశి వారికి టారో ప్రెడిక్షన్ ప్రకారం చూసుకున్నట్టయితే ఫిబ్రవరి మంత్లో ఏ విధంగా ఉంటుంది? తప్పకుండా ఫిబ్రవరి 2025 తులారాశి వాళ్ళకి ఎలా ఉండబోతుందో చూద్దాం. ఓకే, మీ ఇంట్యూషన్స్ చాలా బ్యూటిఫుల్గా వర్క్ చేస్తాయి తులారాశి వాళ్ళకి. అంటే మనకు ఒక్కొక్కసారి అంటూ ఉంటాం కదా, మన నా ఇంట్యూషన్ నాకు చెప్తుంది, నా సిక్స్త్ సెన్స్ నాకు వర్క్ చేస్తుంది అంటే డెఫినెట్గా మీ సిక్స్త్ సెన్స్ మీకు వర్క్ చేస్తూ ఉంటుంది. మీకు ఏదైనా కావాలి అనుకుంటే మీరు అసర్టివ్గా ఉండడం, అంటే దాన్ని ఇట్లా తిప్పి అలా తిప్పి చాలా మంది స్ట్రైట్ పాయింట్ మాట్లాడరు అనమాట. మనకి ఏదైనా చెప్పాలి అంటే నాకు ఇది కావాలి అంటే దాన్ని ఏదో పెద్దగా చేసి చెప్తారు. అట్లా కాదు, మీకు ఏం కావాలో ఎవరి నుంచి కావాలన్నా, అది గవర్నమెంట్ అఫీషియల్స్ దగ్గర నుంచి మీకు ఏదైనా వర్క్ కంప్లీట్ అవ్వాలైనా కానీ, మీ ఫ్యామిలీ మెంబర్స్ నుంచి మీకు ఏదైనా సపోర్ట్, మీ ఫ్రెండ్స్ నుంచి సపోర్ట్, మీ సబార్డినేట్స్ మీ దగ్గర నుంచి సరిగా మీ మాట వినట్లేదు, సరిగా వర్క్ కంప్లీట్ చేయట్లేదు అన్నప్పుడు ఎవరో బాధపడతారని ఏమి చెప్పకుండా కాకుండా మీకు ఏం కావాలో అది ఓపెన్గా చెప్పడం ఒకటి ఇక్కడ ఇండికేషన్ మీకు. రెండోది ఏంటంటే, మీరు పొరపాటున కూడా ఈ నెలలో వేరే వాళ్ళ గురించి నెగటివ్గా మాట్లాడవద్దు. అంటే నలుగురిలో కూర్చున్నప్పుడు మీ దగ్గర లేని మనిషి గురించి మీరు ఏదైనా చెప్పారనుకోండి, అది అనవసరంగా మీ మీద బ్యాడ్ ఇంపాక్ట్ పడే అవకాశాలు చాలా ఉన్నాయి. అది ఒకటి గుర్తుపెట్టుకోండి. సో వర్క్ రిలేటెడ్గా అందరితోటి అన్ని రకాలుగా మాట్లాడండి, కానీ పర్సనల్గా ఏదైనా ఇష్యూస్ గురించి వేరే వాళ్ళతోటి షేర్ చేసుకోవడానికి ఇది అంత పెద్ద మంచి మంత్ అయితే కాదు. కాబట్టి మీ సీక్రెట్స్, ఎస్పెషల్లీ మీ పర్సనల్ వర్క్స్ కానీ పర్సనల్ సీక్రెట్స్ కానీ ఏవైతే ఉంటాయో అవి మీ వరకే ఉంచుకుంటే బెటర్. ఇంకొకటి ఏంటంటే మీ గురించి కొంచెము రూమర్స్ అట్లాంటివి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి తులారాశి వాళ్ళకి. అంటే మీ గురించి చెడుగా ఎవరో మాట్లాడుకొని ఉంటారు. ఆ మాట్లాడుకోవడం కాకుండా ఆ ఇన్ఫర్మేషన్ మీ వరకు వస్తుంది అనమాట. కాబట్టి ఆ వచ్చినప్పుడు మీరు ఏమి రియాక్ట్ అవ్వకుండా ఈ మంత్ అంతా ఎంత సైలెంట్ మెయింటైన్ చేస్తే, అంటే పర్సనల్ ఇష్యూస్లో వర్క్ పరంగా మీరు యూఆర్ గుడ్. నేను చెప్పినట్టుగా మీకు ఏదైనా గవర్నమెంట్ రిలేటెడ్ వర్క్స్ అవి కంప్లీట్ అవ్వాలన్నా, ఏది అవ్వాలన్నా వెళ్ళి మాట్లాడి వాళ్ళతోటి ఎట్లా పని చేయించుకోవాలన్నది చాలా అంటే నయానో భయానో అంటారు, ఏదో ఒక రకంగా ఆ పని వరకు కంప్లీట్ చేయించుకుంటే సరిపోతుంది. ఓకే, అండ్ అట్ ద సేమ్ టైం పాదాలకు రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఈ తులారాశి వాళ్ళకి ఎక్కువగా ఉన్నాయి. కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు వేరే, ఫీట్కి సంబంధించి అంటే ఏదైనా అవ్వచ్చు అనమాట. చిన్న చిన్న స్ప్రెయిన్స్ కానీ అట్లాంటివి ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి కొంచెం కేర్ఫుల్గా ఉండండి. ఎస్పెషలీ డయాబెటిక్, ఈ తులారాశిలో ఎవరైనా డయాబెటిక్ వాళ్ళు ఉంటే గనక వాళ్ళు మీ కాళ్ళ కేర్ కొంచెం ఎక్కువగా తీసుకోవాలి. ఎందుకంటే డయాబెటిక్ వాళ్ళకి స్పెషల్లీ కాళ్ళకి ఎక్కువగా ప్రాబ్లమ్స్ వచ్చేస్తూ ఉంటాయి. సో కొంచెం బీ కేర్ఫుల్ విత్ ఈ మంత్లో అలా ఉండడానికి ట్రై చేయండి. మీ ఫేవరబుల్ కలర్ ఈ మంత్లో ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు వైట్ కలర్ ఎక్కువగా యూజ్ చేస్తూ ఉండండి. అండ్ గులాబీ ఫ్రేగ్రెన్స్ అంటాం, అంటే ఇక్కడ అంటే వేరే రాశి వాళ్ళకి రాలేదు. మీరు ఎక్కువగా రోజ్ ఫ్రాగ్రెన్స్ యూజ్ చేయగలిగితే ఈ మంత్ అంతా మీకు పీస్ ఆఫ్ మైండ్ ఎక్కువగా ఉంటుంది. అంటే రోజ్ ఫ్రాగ్రెన్స్ అంటే అగరబత్తులు వెలిగించేటప్పుడు రోజ్ ఆయిల్, ఎసెన్షియల్ ఆయిల్స్ అవి దొరుకుతూ ఉంటాయి. మీరు స్నానం చేసే వాటర్లో కాస్త రోజెస్ వేసుకొని చేసుకుంటే మీకు పీస్ ఆఫ్ మైండ్ ఎక్కువగా ఉంటుంది అనమాట. ఓకే, అండ్ ఇంకొకటి పిల్లల గురించి కొంచెం ఆందోళన ఎక్కువ అవుతూ ఉంటుంది. సో అది ఒక్కటి చూసుకోండి. విష్ణుమూర్తి ఆరాధన ఎంతగా చేయగలిగితే మీకు అంత హ్యాపీగా ఈ నెలంతా గడిచిపోతుంది. ఫెబ్ మంత్ మొత్తం సూర్య ఆరాధన ఈ నెల మొత్తం చేసుకోండి. ఇంకా రథసప్తమి కూడా వస్తుంది కాబట్టి రథసప్తమి రోజు ఖచ్చితంగా సూర్య దేవాలయానికి వెళ్ళడమో, లేకపోతే సూర్యుడికి సంబంధించిన దానాలు అవి చేయడం, గోధుమలు, బెల్లం ఇట్లాంటివి ఎవరికైనా దానం చేయడము. లేని గుళ్ళో కంటే కూడా నా సజెషన్ ఏంటంటే, ఎవరికైనా లేని వాళ్ళకి అంటే వాళ్ళు వాడేలాగా ఉండాలి. ఏదో దానం ఇచ్చేసామా అంటే వాళ్ళకి వెళ్ళి ఇచ్చేసిన నాణ్యతగా ఉండే వస్తువులు కొని వాళ్ళకి ఇస్తే కనుక మీకున్న చిన్న చిన్న జీవితంలో ఉన్న హర్డల్స్ కానీ హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే అవన్నిటి నుంచి బయటపడవచ్చు. చాలా చక్కగా తెలియజేస్తారు. థ్యాంక్ యూ సో మచ్.